ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshitv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మహేష్ తో రాజమౌళి సినిమా ప్రారంభమైందా అంటూ ఇంకా ఎంక్వైరీలు చేసేవారికి ఈసారి జక్కన్న గట్టి షాకే ఇవ్వబోతున్నాడు. సినిమా ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడు, సినిమాలో ఎవరు నటిస్తున్నారు అంటే సీక్రెట్ అంటాడు. స్టోరీ ఏంటి అనేది లీక్ ఇవ్వడు, ఇక షూటింగ్ ఎక్కడో రివీల్ చేయడు. అలాంటి దర్శకుడు త్వరలో ఎవరు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు. ఏకంగా సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నాడు. మహేష్ తో రాజమౌళి మూవీ ఏళ్లకు ఏళ్లు తెరకెక్కే ప్రాజెక్ట్ కాదని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 2027లో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం రాజమౌళి 2 డేట్స్ చూస్తున్నాడు. రెండూ కూడా రాజమౌళి కెరీర్ ను మలుపు తిప్పిన డేట్సే కావడం విశేషం. 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయింది బాహుబలి 2 మూవీ. వరల్డ్ వైడ్ గా 1800 కోట్లను రాబట్టింది. 2022 మార్చి 25న విడుదలైన త్రిబుల్ ఆర్ హాలీవుడ్ వెళ్లి అక్కడ ఆస్కార్ అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం ఈ 2 డేట్స్ లో ఒకదాన్ని లాక్ చేయాలని చూస్తున్నాడట జక్కన్న. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందంటే నెట్ఫ్లిక్స్ తో కుదిరిన ఓటీటీ డీల్ అని సమాచారం. నెట్ఫ్లిక్స్ కు మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ ను 2027 మార్చి 25 అని ఖరారు చేశాడట రాజమౌళి. ప్రస్తుతం ఈ న్యూస్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇదే డేట్ కు సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఆ తరువాత అందివచ్చే గుడ్ ఫ్రైడే, ఉగాది, రామనవమి సెలవులు తమ చిత్రానికి బాగా కలిసొస్తాయి అనేది రాజమౌళి ప్లాన్. కన్నప్పతో కంబ్యాక్ ఇచ్చాడు విష్ణు, అందుకే మంచి జోష్ మీదున్నాడు. అప్పుడే కొత్త సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. కన్నప్ప తర్వాత కూడా సక్సెస్ కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నాడు. ఇంతకీ మంచు విష్ణు కొత్త డ్రీమ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప స్టడీగా వసూళ్లను కొల్లగొడుతోంది. దీంతో విష్ణు ముఖంలో మళ్లీ నవ్వు కనిపిస్తోంది. అంతే వేగంగా కొత్త చిత్రం చేయాలనే ఇంట్రెస్ట్ కూడా అతనిలో పెరుగుతోంది. పైగా ఏళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలి అనుకుంటున్నాడు విష్ణు. గత 10 ఏళ్లుగా అసెంబ్లీ రౌడీని రీమేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు విష్ణు. 1991లో ఒరిజినల్ వర్షన్ తీసిన బి గోపాల్ తోనే ఒక దశలో రీమేక్ ఐడియా ఉంచాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, పూరి పేరు తెరపైకి వచ్చింది. కానీ అంతలోనే ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. అసెంబ్లీ రౌడీ అంటే మోహన్ బాబు కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. ఈ చిత్రంతోనే మోహన్ బాబు పేరు ముందు కలెక్షన్ కింగ్ చేరింది. మరి అలాంటి చిత్రాన్ని రీమేక్ చేయాలంటే అందుకు ఇన్నాళ్ళు సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు మంచు విష్ణు. ఇప్పుడు రీమేక్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకోసం దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను, అలాగే రీమేక్ మూవీస్ స్పెషలిస్ట్ ప్రభుదేవతో సంప్రదింపులు జరుపుతున్నాడట. బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ అందరూ వస్తున్నారు, కానీ కరీనా కపూర్ మాత్రం ఇంకా తెలుగు సినిమా పరిశ్రమ వైపు చూడటం లేదు. తెలుగు మేకర్స్ కరీనాను టాలీవుడ్ వరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ బేబో మాత్రం తెగ బిల్డప్ ఇస్తోంది. కానీ ఎంతకాలం? ఏదో ఒక ప్రాజెక్టుతో ఆమె టాలీవుడ్కు రావాల్సిందే కదా. ఆ టైం వచ్చేసింది అంటున్నాడు రాజా సాబ్ డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్స్ లో కరీనా కపూర్ క్రేజ్ గురించి తెలిసిందే. సైఫ్ తో మ్యారేజ్ అయినా కెరీర్ లో సరైన హిట్ లేకపోయినా కరీనా క్రేజ్ ఏళ్లుగా అలాగే కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్ నుంచి దీపిక, ఆలియా, శ్రద్ధ ఇలా లేడీ సూపర్ స్టార్స్ అందరూ టాలీవుడ్ దారి పట్టారు. జాన్వీ కపూర్ అయితే టాలీవుడ్ ప్రాజెక్టులకే ఇంపార్టెన్స్ ఇస్తోంది. కానీ కరీనా కపూర్ మాత్రం టాలీవుడ్ కు వచ్చేందుకు బెట్టు చేస్తోంది. తెలుగులో తెరకెక్కుతున్నవి అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులే. అందుకే మన మేకర్స్ వెళ్లి కరీనా డేట్స్ కోసం డోర్ బెల్ నొక్కుతున్నారు. కానీ కరీనా కనికరించడం లేదు. స్పిరిట్ లో లేడీ విలన్ రోల్ కోసం కరీనా డేట్స్ అడిగాడు సందీప్ వంగ. ఫస్ట్ ఇచ్చినట్లే ఇచ్చి రీసెంట్ గా తూచనేసిందట. ఇప్పుడు రాజాసాబ్ డైరెక్టర్ మారుతి తన చిత్రంలో ప్రభాస్ కు జోడీగా స్పెషల్ సాంగ్ కోసం ఆఫర్ చేశాడట. మరి కరీనా రాజాసాబ్ ఆఫర్ ను యాక్సెప్ట్ చేస్తుందో లేదా నక్కో అంటుందో చూడాల్సి ఉంది. హిందీలో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చాలానే చేసింది కరీనా. వెంకీ అట్లూరి సినిమా అంటే మినిమం హిట్ అనే సెంటిమెంట్ వచ్చేసింది. పైగా మరోసారి తమిళ హీరోతో మూవీ చేస్తున్నాడు. సో ఈసారి కూడా హిట్ కొడతాడు అనేది ఇండస్ట్రీ నమ్మకంగా ఉంది. అయితే ఒక్క హీరోకు ఒక్కో టైటిల్ పెడుతున్న వెంకీ అట్లూరి సూర్య సినిమాకు
ఏం టైటిల్ పెట్టాడో తెలుసా? సూర్య అంటే ఏ పాత్ర అయినా ఇట్టే చేయగలడు, ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయగలడు. సింగం లాంటి యాక్షన్ ఫిల్మ్స్ అయినా, ఆకాశం నీ హద్దురా లాంటి బయోపిక్స్ అయినా, కొత్తదనం కోసం రెట్రో లాంటి పాత్రలు చేసినా, కంగువతో సాహసాలు చేసినా అది సూర్యకే చెల్లింది. వెంకీ అట్లూరి సినిమా టైటిల్స్ సింపుల్ గా ఉంటాయి, కానీ హీరోయిజం మాత్రం పవర్ఫుల్ గా ఉంటుంది. గతంలో ధనుష్ కోసం సార్ అనే టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచాడు. మొన్న దుల్కర్ కోసం లక్కీ భాస్కర్ అనే టైటిల్ పెట్టి పాన్ ఇండియాను షేక్ చేశాడు. తన సినిమా పేర్లు సింపుల్ గానే కనిపిస్తాయి, కానీ తన స్టోరీ, స్క్రీన్ ప్లే, హీరోయిజం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు సూర్యతో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈసారి ఏం టైటిల్ ఫిక్స్ చేస్తాడు అని క్యూరియాసిటీ నెలకొని ఉండగా విశ్వనాథన్ అండ్ సన్స్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాడట. సూర్య చాలా కాలం తరువాత చేస్తోన్న కుటుంబ కథా చిత్రం ఇది. మరి ఆ విశ్వనాథన్ పాత్రలో నటిస్తోన్న సీనియర్ నటుడు ఎవరు, సూర్య రోల్ ఎలా ఉండబోతోంది అనేది వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే తెలుస్తుంది. కెరీర్ లో తీసిందే రెండే చిత్రాలు, కానీ చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్. ఆయన తీసిన 2 చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. 96తో ప్రేమ కథ అయినా, సత్యం సుందరంతో ఇద్దరి వ్యక్తుల మధ్య అనుబంధమైన అద్భుతంగా తీశాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ఎవరు ఊహించని హీరోతో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 2018లో 96, లాస్ట్ ఇయర్ సత్యం సుందరం, ఈ 2 సినిమాలతో ప్రేమ్ కుమార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడు. దీంతో ప్రేమ్ కుమార్ ఇప్పుడు విక్రమ్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇటీవలే ప్రేమ్ కుమార్ వెళ్లి విక్రమ్ తో స్టోరీ డిస్కస్ చేశాడని, అందుకు చియాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం విక్రమ్ చేతిలో ఒకే ఒక చిత్రం ఉంది. గతంలో శివకార్తికేయన్తో మహావీరుడు సినిమా తీసిన అశ్విన్ దర్శకత్వంలోనే ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రేమ్ కుమార్ తో సినిమా ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు ప్రయోగాలకు, కమర్షియల్ ఫిల్మ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన విక్రమ్ ఇప్పుడు స్టైల్ మారుస్తున్నాడు. కొత్తదనం నిండిన పాత్రలు చేస్తున్నాడు. అందులో భాగంగానే 96 సత్యం సుందరం డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్నాడు.